మొన్న ఇన్ఫినైట్ కంపెనీలో ఇంటర్వ్యూకి పోయినా. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటికి పోదామని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నా. రైడ్ కంప్లీట్ అయినాక పేమెంట్ చేద్దామని ఫోన్ తీస్తే నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. నా దగ్గర క్యాష్ కూడా లేకుండే. డ్రైవర్ పేమెంట్ కోసం వెయిట్ చేస్తుండు. నేనేమో ఫోన్ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ బ్యాటరీ డెడ్ ఉండే కంప్లీట్లీ. అప్పుడు డిసైడ్ అయినా మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ అస్సలు ఫేస్ చేయొద్దని. ఇక వెంటనే అమెజాన్ లో 20,000 mAh పవర్ బ్యాంక్ ఆర్డర్ పెట్టిన. ఇక్కడ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఇది నాకు జస్ట్ 999 కే వచ్చింది. బాక్స్ లో అయితే పవర్ బ్యాంక్, ఛార్జింగ్ కేబుల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చిర్రు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఓకే ఓకే అనిపించింది. ప్రీమియం అయితే లేదు కానీ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఫుల్ కాంపాక్ట్ సైజ్ లో ఉంది. పాకెట్ లో ఈజీగా క్యారీ చేయొచ్చు. మార్కెట్ లో 20,000 mAh పవర్ బ్యాంక్స్ అన్ని మోస్ట్లీ 1,500 రూపీస్ అరౌండ్ ఉంటున్నాయి. కానీ ఇది ఒక్కటే మనకు 1000 లోపు దొరికింది. ఇక్కడ ఇంకొక నెగిటివిటీ నాకు ఏమనిపించింది అంటే ఈ పవర్ బ్యాంక్ తో ఒక్కసారి ఒకే డివైస్ కి మాత్రమే మనం ఛార్జింగ్ చేయగలుగుతాము. నాకైతే అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రావెల్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్ కి బడ్జెట్ లో ఇది మంచి ఆప్షన్. ఈ పవర్ బ్యాంక్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు డైరెక్ట్ సెండ్ చేస్తాను.